కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 6 20 ఏళ్ల క్రితం జరిగిన నిజం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఎపిసోడ్ 6 కాంట్రాక్ట్ మ్యారేజ్ కథ. 20 ఏళ్ల క్రితం మొదలైన కథ ఈరోజు ముగియాలి. చీకటిలో వినిపించిన ఆ స్వరం విని నందిని భయంతో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ ఆ మాటలు విని చుట్టూ చూశాడు. రాహుల్, సురేష్ కూడా అప్రమత్తంగా చుట్టూ చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత ఫ్యాక్టరీలోని పాత లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. విక్రమ్, ఎవరక్కడ, బయటికి రండి అని గట్టిగా అరిచాడు. అంతలో పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఒక వ్యక్తి నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందికి వచ్చాడు. అతన్ని చూసి వెంటనే సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నువ్వా అనగానే ఆ వ్యక్తి సురేష్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపట్టావంటే ఆశ్చర్యంగా ఉంది. విక్రమ్ వెంటనే మీ ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అని అడిగి ఆ వ్యక్తి వైపు తిరిగి నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి జేబులో నుంచి ఒక పాత ఫోటో తీసి విక్రమ్ చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలో అతని తండ్రి రాఘవయ్య, సురేష్తో పాటు ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అర్థం కాకుండా మీ తండ్రి నాకు ఇచ్చారు. విక్రమ్ కళ్ళల్లో ఆశ్చర్యం మరింత పెరిగింది. నా తండ్రి మీకెందుకు ఇచ్చారు? ఆయన చనిపోయే ముందు నాకు ఒక బాధ్యత అప్పగించారు అని నందిని వైపు చూసి రాఘవయ్యను కాపాడమని చెప్పారు. అప్పుడు నందిని అంటే మా నాన్నని నిజంగా నిర్దోషేనా అని అడగ్గా ఆ వ్యక్తి తల ఊపుతూ అవును, మీ తండ్రి ఏ డబ్బు దొంగిలించలేదు. ఇన్ని సంవత్సరాలుగా తన తండ్రిపై మోపిన నింద నిజం కాదని తెలిసి నందిని చాలా సంతోషపడుతుంది. అయితే మా నాన్నను ఎవరు ఇరికించారు అని అడగ్గా ఆ వ్యక్తి నేరుగా సురేష్ వైపు చూసి ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి సురేష్ అని గట్టిగా అరుస్తాడు. విక్రమ్ వెంటనే సురేష్ దగ్గరికి వెళ్ళాడు. చిన్నానా, అసలు నిజం ఏంటి? ఇంతకాలం నన్ను ఎందుకు మోసం చేశారు? రాఘవయ్య మన కుటుంబాన్ని మోసం చేశాడని చెప్పి నిజమా కాదా? విక్రమ్, నేను ఒక విషయం చెప్పాలి. అయితే చెప్పండి తొందరగా అని అడుగ్గా రాఘవయ్యపై వచ్చిన ఆరోపణలు నిజం కావు. నందిని ఒక్కసారిగా ముందుకు వచ్చింది. అయితే అసలు నిజమేంటి చెప్పండి మావయ్య గారు అని అడిగింది. సురేష్ ఏదో చెప్పబోతుండగా ఫ్యాక్టరీ వెనుక తలుపు బలంగా మూసుకుంది. నందిని భయంతో విక్రమ్ దగ్గరకు చేరుకొని మనల్ని ఎవరో ఇక్కడ బంధించారు అంటుంటే భయపడకు, నేనున్నాను. రాహుల్ వెంటనే తన ఫోన్ తీసుకొని సిగ్నల్స్ రావటం లేదు అని చెప్తుంటాడు. ఎవరైనా మనల్ని కావాలనే ఇక్కడికి రప్పించారా అని అడగ్గా అదే సమయంలో హాస్పిటల్లో రాఘవయ్య ఉన్న హాస్పిటల్కు ఒక అపరిచిత వ్యక్తి నేరుగా డాక్టర్ను కలిశాడు. రాఘవయ్య ఆరోగ్యం ఎలా ఉంది అని అడగ్గా ప్రస్తుత పరిస్థితి స్థిరంగానే ఉంది, కానీ ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఇవ్వకూడదు అలాగే అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతని చేతిలో ఉన్న ఫైల్పై ఒక పేరు స్పష్టంగా కనిపించింది. అదే పేరు నందిని. మళ్ళీ పాత ఫ్యాక్టరీలో విక్రమ్ సురేష్ దగ్గరికి వెళ్ళి ఇంకా మీరు ఏమీ దాచకండి, ఎంత దాచినా ప్రయోజనం లేదు. సురేష్ కాసేపు మౌనంగా ఉండి చెప్పడం ప్రారంభించాడు. విక్రమ్, నీ తండ్రి చనిపోయే ముందు నాకు ఒక విషయం చెప్పారు. ఏమిటది? రాఘవయ్య నిర్దోషి అని ఆయనకు చివరికి అర్థమైంది. అయితే నాన్న ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదు? బయట పెట్టడం కాదు, నిజం తెలిసే సమయానికి అతన్ని కూడా ఎవరో బెదిరించారు. నందిని మరియు విక్రమ్ ఎవరు బెదిరించారు అని గట్టిగా అడుగుతారు. ఆ వ్యక్తి పేరు బయటికి వస్తే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళం కాదు అని చెప్పగా విక్రమ్ షాక్లో ఉండిపోతాడు. నందిని నెమ్మదిగా రాహుల్ దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రాహుల్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. నందు,
నన్ను క్షమించు. ఎందుకంటే ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను అనగా నందిని ఆశ్చర్యపోయింది. ఏ నిజం? రాహుల్ కొద్దిసేపు మౌనంగా ఉండి విక్రమ్ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి నాకు చాలా కాలం క్రితమే తెలుసు. నందిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు తెలుసా? అవును. అయితే నాకెందుకు చెప్పలేదు అన్నయ్య? నిన్ను కాపాడుకోవాలని అనుకున్నాను. ఎవరి నుంచి? రాహుల్ సమాధానం చెప్పకముందే సురేష్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. సురేష్ రాహుల్ వైపు తిరిగి, రాహుల్ ఇంతకాలం విక్రమ్కు వ్యతిరేకంగా ఉన్నట్టు నటించాడు. రాహుల్ కూడా, అవును విక్రమ్, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు నటించాను. కానీ నిజానికి నిన్ను కాపాడటానికి ఇలా చేశాను. విక్రమ్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే నువ్వెవరితో కలిసి పనిచేస్తున్నావు? సురేష్ గారితో అని చెప్తాడు. నందిని ఆశ్చర్యంతో సురేష్ వైపు చూసింది. ఎందుకంటే నిజం తెలుసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం. నందిని భయంతో, నా ప్రాణానికి ఎందుకు ప్రమాదం అని అడగ్గా సురేష్ సమాధానం చెప్పలేదు. విక్రమ్ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి, చిన్నానా, నందినికి ప్రమాదం ఎందుకు? ఎందుకంటే 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో నందినికి కూడా ఒక సంబంధం ఉంది. విక్రమ్, నందిని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏ సంబంధం? సురేష్ సమాధానం చెప్పబోతుండగానే బయట నుంచి కారు శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. సురేష్ కిటికీ వైపు చూస్తూ భయంతో, అతను వచ్చేశాడు అని అంటాడు. ఎవరు? సురేష్ స్వరం వణికింది. ఇన్ని సంవత్సరాలుగా మనం భయపడుతున్న వ్యక్తి. కొద్దిసేపటి తర్వాత ఒక కారు ఫ్యాక్టరీ ముందు ఆగి డోర్ తెరుచుకొనగానే ఒక వ్యక్తి బయటకు దిగాడు. అతని చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. ఫ్యాక్టరీ వైపు నడుస్తూ అతను ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నాడు. వాళ్ళందరూ లోపలే ఉన్నారు. అవతలి వ్యక్తి మాటలు విన్న తర్వాత అతను చిరునవ్వు నవ్వాడు. అవును, నందిని కూడా ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫ్యాక్టరీలో విక్రమ్ నందిని దగ్గరకు వచ్చి, ఏం జరిగినా నువ్వు నా వెనకే ఉండాలి అని చెప్పగా, నందిని నాకు చాలా భయంగా ఉంది, మీరు నన్ను కాపాడుతారా అని అడగ్గా, విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నా ప్రాణం ఉన్నంత వరకు నీకేమీ కానివ్వను అని అంటాడు. అదే సమయంలో ఫ్యాక్టరీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అందరి చూపులు తలుపు వైపు మళ్ళాయి. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసిన వెంటనే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వి, అవును విక్రమ్, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్న నిజం నా దగ్గరే ఉంది అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫైల్ను పైకి ఎత్తాడు. ఈ ఫైల్లోని నీ తండ్రి మరణానికి సంబంధించిన అసలు నిజం ఉంది. విక్రమ్ అతని దగ్గరికి వెళ్ళి, నాకు ఆ ఫైల్ ఇవ్వండి అని అడగ్గా, ఆ వ్యక్తి ఇస్తాను, కానీ ఒక్క క్షణం ఆగి నందిని వైపు చూపించాడు. కానీ ఒక్క షరతు ఉంది. విక్రమ్ అప్రమత్తంగా, ఏంటి అని అడుగుతాడు. ముందుగా నందినిని నా వెంట పంపాలి అని అడగ్గా, విక్రమ్ ఒక్కసారిగా అది ఎప్పటికీ జరగదు అని గట్టిగా అరుస్తాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, అయితే ఈ ఫైల్లో ఉన్న నిజం నీకు ఎప్పటికీ తెలియదు. 20 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది? రాఘవయ్యను ఎవరు ఇరికించారు? విక్రమ్ తండ్రిని ఎవరు బెదిరించారు? నందినికి ఈ సంఘటనతో ఉన్న సంబంధం ఏంటి అనేది, ఇక నందినిని కాపాడేందుకు విక్రమ్ ఏం చేయబోతున్నాడు అనేది ముందున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ని చూడండి.